సో ఒక యాక్సిడెంట్ అయిన పేషెంట్ని అంబులెన్స్ తీసుకొస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఇమీడియట్గా అసెస్ చేసేది యాక్సిడెంట్ అయ్యే వరకు ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది ప్రాసెస్ అనేది తెలియదు. సో ఒక సీరియస్ యాక్సిడెంట్ అయినా, ఒక మైనర్ యాక్సిడెంట్ అయినా, ఫ్రాక్చర్ అయిన యాక్సిడెంట్లో సో ఎటువంటి డాక్టర్ ఎమర్జెన్సీలో డ్యూటీలు ఉంటారు అనేది. హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇవాళ మనము ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. ఇది ఏంటి అంటే యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీస్ని హాస్పిటల్లో ఎలా డీల్ చేస్తారు. సో ఎందుకంటే చాలామందికి యాక్సిడెంట్ అయ్యే వరకు ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది ప్రాసెస్ అనేది తెలియదు. సో ఒక సీరియస్ యాక్సిడెంట్ అయినా, ఒక మైనర్ యాక్సిడెంట్ అయినా, ఫ్రాక్చర్ అయిన యాక్సిడెంట్లో మీరు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో సిస్టమ్ ఎట్లా నడుస్తుంది, మిమ్మల్ని ఎట్లా అసెస్ చేస్తారు, ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు అనేది కొంచెం బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తాం. సపోజ్ ఎవరికైనా మీకు కానీ ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ ఏమైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఒక అంబులెన్స్ అనేది మన గవర్నమెంట్ది కానీ ప్రైవేట్ది కానీ నియరెస్ట్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సెంటర్ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తుంది యూజువల్గా. సమ్టైమ్స్ మనకి పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటే ఐడెంటిఫికేషన్ కష్టం ఉంటే యూజువల్లీ ఒక గవర్నమెంట్ సెంటర్కి తీసుకెళ్తుంది. సో ఒక యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ఉన్న హాస్పిటల్ యూజువల్లీ 24 hours ఓపెన్ ఉండాలి. అది బికాజ్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేర్ అనేది ఎప్పుడైనా కావచ్చు. సో 24 hours ఎమర్జెన్సీ సెంటర్ ఓపెన్ ఉంటుంది, ప్లస్ 24 hours ఎవరో ఒక డాక్టర్ డ్యూటీలు ఉంటారు. సో ఎటువంటి డాక్టర్ ఎమర్జెన్సీలో డ్యూటీలు ఉంటారు అనేది యూజువల్లీ ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్, లైక్ ఎమర్జెన్సీ మెడిసిన్ ట్రైన్ డాక్టర్ కానీ, లేదంటే ఒక క్రిటికల్ కేర్ అండ్ అనెస్థీషియా ట్రైన్ డాక్టర్ కానీ ఉంటారు. దీస్ ఆర్ ద మెయిన్ ట్రీటింగ్ స్టాఫ్ ఆఫ్ ద ఎమర్జెన్సీ సెంటర్. సో అది ఆర్థోపెడిషన్ కాదు, జనరల్ సర్జన్ కాదు, యూజువల్లీ ఇట్ ఈస్ ద ఎమర్జెన్సీ మెడిసిన్ టీమ్ ఆర్ ద క్రిటికల్ కేర్ అండ్ అనెస్థీషియా టీమ్. సో ఇది మన మెయిన్ డాక్టర్ అక్కడ ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ నర్సెస్ ఉంటారు. ఆన్ డ్యూటీ వేరే స్టాఫ్ ఉంటారు కానీ దే ఆర్ లైక్ వాళ్ళ రోల్ వచ్చినప్పుడే వాళ్ళు ఉంటారు. సో ఎమర్జెన్సీ డాక్టర్స్ అండ్ ఎమర్జెన్సీ నర్సెస్ ఉంటారు హ్యాండిల్ చేయడానికి. సో ఒక యాక్సిడెంట్ అయిన పేషెంట్ని అంబులెన్స్ తీసుకొస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఇమీడియట్గా అసెస్ చేసేది మనకి పేషెంట్కి సివియారిటీ ఆఫ్ ఇంజురీ ఎంత ఉంది, ఒక లైఫ్కి ఏమైనా థ్రెట్ ఉందా అది. సో ఫస్ట్ ఒక వెరీ బ్రీఫ్ హిస్టరీ ఉంటుంది, అది జరుగుతూనే మీకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. సో అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ అటెండర్స్ కానీ ఎవరైనా బై స్టాండర్డ్స్ కానీ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వాలి. అంటే ఏమైంది, యాక్సిడెంట్ ఎప్పుడు అయింది, ఎట్లా అయింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇంకేమైనా హిస్టరీ ఉందా పేషెంట్కి. సో మన ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఫస్ట్ గోల్ ఏముంటుంది అంటే లైఫ్ సేవ్ చేయడం. సో మనకి చిన్న చిన్న ఇంజురీస్ కన్నా మేజర్ ఇంజురీస్ని ఫస్ట్ అటెండ్ చేయడం. అండ్ ఏ పేషెంట్ని ఫస్ట్ అటెండ్ చేస్తారు, సపోజ్ 10 patients వచ్చారు యాక్సిడెంట్లు అనేది, సో ఆ ప్రయారిటీని ట్రయాజ్ ప్రాసెస్ అంటారు, ట్రయాజ్ అంటారు. సో నేను ఫస్ట్ వచ్చినాను, నాకు వేలు ఇరిగింది, వేరే వాడు లైఫ్ థ్రెటనింగ్ ఇంజురీతో ఉన్నారంటే వాళ్ళనే ఫస్ట్ అటెండ్ చేస్తారు. సో ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉండదు. మనకి ఎమర్జెన్సీ ఎవరిది ఎంత ఉందో, ఎవరి లైఫ్ డేంజర్లు ఉందో వాళ్ళని ఫస్ట్ అటెండ్ చేయడం మోర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అంటే వైటల్స్ చెక్ చేయడం, మనకి వైటల్స్ స్టెబిలైజ్ చేయడం. ఒక నర్సింగ్ టీమ్ యూజువల్లీ ఆ పని మీద ఉంటారు. సో బీపీ, పల్స్ ఇవి చెక్ చేయడం, మనకి ఆక్సిజన్ సాచురేషన్, ఇవన్నిటిని మనం వైటల్స్ అంటాం. అంటే ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ పేషెంట్కి. సో పేషెంట్కి ఇమీడియట్ రిస్క్ ఉండడానికి. సో ఇవి ఫస్ట్ ఒక నర్సింగ్ టీమ్ ఈ ప్రాసెస్లో ఉండిపోతుంది. ఇంకో టీం ఏం చేస్తారంటే యూజువల్ డాక్టర్ కానీ ఏది కానీ 3 things హ్యావ్ టు సెక్యూర్. ఒకటి ఏంటంటే ఎయిర్వే, మనకి గాలి పీల్చుకునే దారి ఏదైతే ఉంటుందో మన నోస్ నుంచి మౌత్ నుంచి లంగ్స్ వరకు, ఈ ఎయిర్వే సెక్యూర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎయిర్వేకి ఏ డ్యామేజ్ ఉన్నా మనకు ఆక్సిజన్ వెళ్ళదు, మనకి ప్రాణానికి ప్రమాదం కావచ్చు. సో ఒక ఎయిర్వే అండ్ బ్రీతింగ్ సెక్యూర్ చేయడం. ఇంకోటి ఒక సర్క్యులేషన్ సెక్యూర్ చేయడం, అంటే ఒక ఇంట్రావీనస్ యాక్సెస్ ఐదర్ త్రూ పెరిఫెరల్ లైన్ కానీ సెంట్రల్ మన నెక్లో పెట్టే లైన్ కానీ దాని త్రూ మనకి యాక్సెస్ సెక్యూర్ చేయడం. సో మనకి ఏ మెడిసిన్స్ కావాలన్నా ఇవ్వగలగానికి ఇమీడియట్లీ మనకు అవైలబిలిటీ ఉండాలి ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ సివియర్గా బీపీ తగ్గుతున్నా ఫ్లూయిడ్స్ ఇవ్వడానికి, కొన్ని రకాల ఫ్లూయిడ్స్ ఐవి ఫ్లూయిడ్స్ కానీ లేదా బ్లడ్ ఎక్కించడానికి కానీ ఇమీడియట్ యాక్సెస్ ఉండాలి. సో దీస్ థింగ్స్ అన్నిటికన్నా ఫస్ట్ చేయాల్సిన పని మన ఎమర్జెన్సీలో. అండ్ దీస్ థింగ్స్ మన ఎమర్జెన్సీ ఫిజిషియన్ టీమ్ చూసుకుంటారు. సో ఇవి సెక్యూర్ చేసిన తర్వాత, లేదంటే ఇవి అవసరం లేదా అన్న ఒకటంటే వెరీ మైనర్ ఇంజరీ ఉంది, సపోజ్ ఒక యాంకిల్ ఫ్రాక్చర్ అయింది, వేరే ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ నార్మల్ ఉన్నాయి, పేషెంట్ కంప్లీట్ కాన్షియస్ ఉన్నారు అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక డీటెయిల్డ్ అసెస్మెంట్ ఇంజరీస్కి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంజరీస్ ఫస్ట్ అసెస్ చేయడం. ఒకటి ఏంటంటే హెడ్ ఇంజరీ ఏమైనా ఉందా. సో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఏమైనా లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉందా, స్పృహ తప్పిందా, నోస్లోకి వెళ్ళి మౌత్లోకి వెళ్ళి మన ఇయర్లోకి వెళ్ళి ఏమైనా బ్లీడింగ్ అయ్యిందా, ఏమైనా వామిటింగ్స్ అయినాయా, ఫిట్స్ వచ్చినాయా మనకి ఇంజురీ కాగానే. సో హెడ్ ఇంజురీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ రిస్కీ ఇంజురీస్. సో ఈ హెడ్ ఇంజురీ హిస్టరీ ఒకటి, అండ్ హెడ్ ఇంజురీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఒకటి, మీ ఐస్ని ఎగ్జామిన్ చేయడం, పేషెంట్ ఎంత కాన్షియస్గా ఉన్నాడు, మన మాటకి రెస్పాండ్ అవుతున్నాడా, పెయిన్కి రెస్పాండ్ అవుతున్నాడా, దీన్ని బట్టి ఒకటి
ఒక కోమా స్కేల్ అనేది ఉంటుంది, గ్లాస్గో కోమా స్కేల్ అని. దాని మీద పేషెంట్ని మనకి ఒక స్కోర్ ఇస్తారు. సో పేషెంట్ హెడ్ ఇంజరీ సివియారిటీ కోసం. సెకండ్ థింగ్ ఏంటంటే చెస్ట్ కానీ అబ్డామిన్ కానీ ఏమైనా ఇంజరీస్ ఉన్నాయా, మనకి లంగ్కి ఏమైనా దెబ్బ తాకిందా, మనకి ఆ లంగ్ బయట లేయర్స్లో ఏమైనా బ్లీడ్ అయిందా, హీమోథొరాక్స్ కానీ న్యూమోథొరాక్స్ కానీ, లేదంటే ఇంట్రా అబ్డామినల్ ఏమైనా ఇంజరీ అయిందా, వీటిని క్లినికల్ ఎగ్జామినేషన్, ఫాస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ త్రూ తెలుస్తుంది. అవసరం అనుకుంటే ఇమీడియట్లీ బెడ్ సైడ్ ఎక్స్రే కానీ, బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కానీ, లేదంటే ఎమర్జెన్సీగా సిటీ స్కాన్ అనేది యూజువల్లీ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, కానీ మన వేరే అన్ని సెక్యూర్ చేసిన తర్వాత యూజువల్లీ షిఫ్ట్ చేస్తారు. సో ఇది మనకి ఫస్ట్ చేయాల్సిన అసెస్మెంట్ ఇది. దీని తర్వాత మనకి వేరే స్పెషలిస్ట్ వస్తారు ప్లేలకి. సో హెడ్ ఇంజరీ ఉంటే న్యూరో సర్జన్ రోల్ వస్తుంది. దాని హెడ్ ఇంజరీని ఎంత అర్జెంట్గా ట్రీట్ చేయాలి, మెడికల్గా మేనేజ్ చేయాలి, దానికి సర్జరీ అవసరం. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి అబ్డామిన్ ఏమైనా ఇంజరీ ఉంటే, చెస్ట్ ఇంజరీ ఉంటే యూజువల్లీ జనరల్ సర్జన్ కానీ కార్డియోథొరాసిక్ సర్జన్ కానీ మేనేజ్ చేస్తారు. చెస్ట్లో బ్లీడింగ్ ఉంటే ట్యూబ్ వేయాలా ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే అబ్డామినల్ ఏమైనా మేజర్ ఇంజరీస్ ఉంటే దానికి ఓపెన్ చేసి ల్యాప్రోటమీ చేయడం, ఇవన్నీ మనకి అవసరం పడవచ్చు. దాని తర్వాత ఆర్థోపెడిషన్ రోల్ ఏముంటుంది అంటే ఫస్ట్ ఏమైనా ఫ్రాక్చర్స్ అయినాయా, ఫ్రాక్చర్స్ అయితే లోపలనే ఫ్రాక్చర్స్ అయినాయా, స్కిన్ ఓపెన్ అయిపోయి బయటికి ఓపెన్ ఫ్రాక్చర్స్ అయినాయా, అండ్ ఆ ఫ్రాక్చర్ వల్ల ఇంకేమైనా దెబ్బ తాకింది, లేకపోతే ఫ్రాక్చర్ అయ్యింది లేదంటే డిస్లొకేషన్ అయింది, దానివల్ల రక్తనరం ఏమైనా ఒత్తుకొని అది కాలికి ప్రాణానికి ప్రమాదం ఇస్తుంది. సో ఇవన్నీ అసెస్మెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ చేస్తారు. సో ఫ్రాక్చర్స్కి టెంపరీ స్టెబిలైజేషన్ చేయడం ఇంపార్టెంట్ ఎమర్జెన్సీలో. సో మన పర్మనెంట్ ఫిక్సేషన్ ఎన్నిసార్లు సర్జరీ ద్వారానే అవుతుంది, కానీ ఒక టెంపరీగా ఎనీ స్ప్లింటింగ్ అంటారంటే జరగకుండా ఆపేది. సెకండ్ థింగ్ ఏమైనా మినిమం రిడక్షన్, ఒకవేళ ఏమైనా ఫ్రాక్చర్ అయిందంటే దాన్ని కొంచెం ప్లేస్లో పెట్టడం, అండ్ మనకి డెఫినెట్లీ న్యూరోవాస్కులర్ స్టేటస్ని అసెస్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయడం, బ్లడ్ వెజల్స్కి ఏమైనా డ్యామేజ్ అయిందా, నర్వ్స్కి ఏమైనా డ్యామేజ్ అయిందా అని ఫ్రాక్చర్ ద్వారా, అండ్ దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుండడం. ఎందుకంటే బోన్ ఇంజరీస్ కూడా కొన్నిసార్లు ప్రాణానికి ప్రమాదం కాజ్ చేస్తాయి. థై ఫ్రాక్చర్ అయింది అనుకోండి, దానివల్ల ఫ్యాట్ ఎంబాలిజం రాగలుగుతుంది, రెస్పిరేటరీ డిస్ట్రెస్ రాగలుగుతుంది, తర్వాత వీనస్ థ్రాంబోసిస్ రాగలుగుతుంది, దాంతోనే మనకి లైఫ్కే రిస్క్ ఉంటుంది. సో ఆర్థోపెడిషన్ రోల్ ఇది ఉంటుంది. సో ఇదంతా ఒక మల్టీ స్పెషాలిటీ టీమ్ హ్యాండిల్ చేయాలి ఒక మేజర్ ఎమర్జెన్సీస్ని. సో యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సెంటర్లో ఫస్ట్ ట్రీట్ చేసేది ఎమర్జెన్సీ ఫిజిషియన్, దీని తర్వాత వేరే అందరు డాక్టర్స్ రోల్ వస్తుంది, అండ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ గోల్ ఏంటి అంటే మోర్ ఎమర్జెన్సీ థింగ్ ఫస్ట్ చేయాలి. డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళమంటారు పేషెంట్స్, అట్లా కుదరదండి. ఎందుకంటే మేము చేయాల్సిన స్టెబిలైజేషన్ యూజువల్లీ ఎమర్జెన్సీ సెంటర్లోనే అవుతుంది, మనకు సర్జరీ అనేది దాని తర్వాత స్టెప్ అది. సో ఫస్ట్ ఆ ఎయిర్వే సెక్యూర్ చేయడము, సర్క్యులేషన్ సెక్యూర్ చేయడము, మనకి బ్రీతింగ్ యాక్సెస్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ చేయనంత వరకు ఏ సర్జరీ చేయలేము మనం. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎమర్జెన్సీలో జరుగుతుంది. దాని తర్వాత ప్రాబ్లమ్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయడం. లైక్ సపోజ్ హెడ్ ఇంజరీ ఉంది, సిటీ బ్రెయిన్ చేయకుండా మనకి దాని పిక్చర్ తెలియదు మనకి ప్రాపర్గా, బోన్ ఇంజరీస్ ఉన్నాయి, ఎక్స్రేస్ చేయకుండా పిక్చర్ తెలియదు దాన్ని. సో ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడం మోర్ ఇంపార్టెంట్ మనకి. సర్జరీస్ ఏదైతే ఉంటే సర్జికల్గా మేనేజ్మెంట్ కానీ మెడికల్గా మేనేజ్మెంట్ కానీ అది నెక్స్ట్ స్టెప్. సో మనకు ఫస్ట్ ఎమర్జెన్సీ క్యాజువాలిటీ కేర్ నుంచి ఐదర్ ఐసీయూకి కానీ లేదంటే రెగ్యులర్ వార్డ్కా రూమ్కా షిఫ్ట్ చేయాలనేది ఆ మనకి ఎమర్జెన్సీ ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు ఆ సిచ్యువేషన్ సీరియస్నెస్ని బట్టి. సో ఇది ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ మనకు యాక్సిడెంట్స్ని ఎట్లా డీల్ చేయాలని. సో మనకి ఇది జస్ట్ ఫర్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఏది ఉన్నా కానీ మీరు ఎమర్జెన్సీ ఫిజిషియన్, ఎమర్జెన్సీ టీమ్ కానీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ప్రాపర్గా ఫాలో అవ్వాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ప్రాపర్ ఆన్సర్స్ ఇవ్వాలి, అండ్ మిమ్మల్ని మొత్తం అసెస్ చేసిన తర్వాత ప్రాపర్గా కౌన్సిల్ చేస్తారు. లైక్ పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది అని అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చూడకుండా చెప్పలేరు. సో మీరు వెళ్ళగానే నాకు పేషెంట్ సీరియస్ ఉందా ఏమైందని అడిగితే డాక్టర్కి కూడా క్లియర్గా తెలియదు, ఎందుకంటే ఒకసారి చెక్ చేస్తేనే తెలుస్తుంది. సో ఫస్ట్ మీరు కోఆపరేట్ చేయాలి, డాక్టర్ని వాళ్ళ పని వాళ్ళని చేయనియాలి. దాని తర్వాత డెఫినెట్లీ మేమే పిలిచి మీతో మాట్లాడతాం, మీకు మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏమేమి ఉందనేది. దాని తర్వాత ఎన్నో డిసిషన్స్ మీరు తీసుకునే అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.